100% సంపాదించే వ్యక్తి చనిపోతారో ఆ యొక్క నష్టాన్ని పూడ్చడానికి టెంపరరీగా నష్టాన్ని పూడ్చడానికి స్కీమ్ తీసుకోవడం జరిగిందనమాట. దీంట్లో ఈ స్కీమ్ లోపల 20,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం కల్పిస్తారు అనమాట. ఉదాహరణకు ఒరిస్సా 50,000 కల్పిస్తారు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ 20 ఇస్తే ఒరిస్సా 50,000 ఇస్తారు. ఈ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ దొరుకుతుంది. అయితే ఎప్పుడు అప్లై చేయాలంటే ముఖ్యమైన వ్యక్తి, సంపాదించే వ్యక్తి, యజమాని చనిపోయిన తర్వాత సంవత్సరం లోపల ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా వాళ్ళ అకౌంట్కి ఈ అమౌంట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకవేళ న్యాచురల్గా చనిపోయినా కానీ, యాక్సిడెంటల్ డెత్ అయినా కానీ ఈ యొక్క స్కీమ్ బెనిఫిట్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితేనే వస్తే యాక్సిడెంటల్ డెత్ అని లేదు, న్యాచురల్ డెత్ అయినా యాక్సిడెంటల్ డెత్ అయినా కానీ ఈ స్కీమ్ బెనిఫిట్ కవర్ అవుతుంది అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏముండదు సార్? అంటే దీంట్లో సంపాదించే వ్యక్తి వయసు ఉంటుంది. సంపాదించే వ్యక్తి 18 నుంచి 50-60 సంవత్సరాల లోపల ఉంటేనే ఈ బెనిఫిట్ వస్తుంది. అలా కాకుండా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చనిపోతే మాత్రం బెనిఫిట్ రాదు. అంటే సంపాదించే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంపాదించే వ్యక్తి 60 సంవత్సరాల లోపల ఉంటేనే